అందుకే అంటుంది. వాటి బుట్ట కూడా ఇక్కడే ఉంది. అందమైన కన్నులు. అమ్మా, నేను టీవీ చూడబోతున్నాను. ఎప్పుడు చూసినా నీకు టీవీయేనా? మా స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ కి రిహార్సల్ జరిగింది. అది టీవీలో చూపించబోతున్నారు. అది మనందరం కలిసి చూద్దామా? అమ్మా, నేను డాన్స్ చేశాను. నా బంగారు తల్లి టీవీలో వస్తుందా? డాడీని టైంకి త్వరగా రమ్మని చెప్పు. ఈ విషయం నీ ఫ్రెండ్స్ అందరితో చెప్పావా? ఏ ఛానల్లో వస్తుందమ్మా? జిటెక్స్ టీవీలో 6 గంటలకు రాబోతుంది. ఆలోగా నువ్వు జిమ్కి వెళ్ళేసిరా. నేను దాన్ని మిస్ అవును. నీతో పాటే కూర్చొని చూస్తాను. కానీ డాడీ, తర్వాత రాబోయేది డాన్స్ ప్రోగ్రాం. అందులో పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు. నీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఇలాగే డాన్స్ చేస్తే అది టీవీలో వచ్చింది. ఇప్పుడు మేనా వస్తోంది. మీరు వేస్ట్ అండి. నేనేం మీలాగా కాదు. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు చాలా తెలివిగలవాణ్ణి. అయితే నీ స్కూల్లో చదివేటప్పుడు ముద్దనంటారా? డాడీ, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ డాన్స్ గురించి నేను చెప్పింది. వీళ్ళలో నువ్వెక్కడున్నావమ్మా? అదిగో సుశీల వెనుకున్నానుగా, కనిపించడం లేదా? నేను కనిపించకుండా ముందు ఆడుతుంది. సుశీల కళ్ళు మీనా కళ్ళు కన్నా చాలా అందంగా ఉన్నాయి. అవును, కరెక్ట్ గా చెప్పారు. అది మాత్రమే కాదు, తను డాన్స్ చాలా బాగా చేస్తోంది. హే, ఎందుకురా బాధపడతావు? నువ్వు వెనకున్నా చాలా అందంగానే ఉన్నావు. సుశీల మిగతా వాళ్ళు ఆడేది అందరికీ కనిపిస్తుంది. నేను ఆడేది ఎవరికీ కనిపించడం లేదు. ఎందుకలా బాధపడతావు? నువ్వు బాగానే ఆడుతున్నావు. మీనా, నేను చూస్తున్నాను. 1 గంట నుండి అద్దాన్ని చూస్తున్నా. ఈరోజు ఏమైంది నీకు? ఆ టీవీ వాళ్ళు ఎందుకు నన్ను చూపించలేదు నాకు బాగా అర్థమైంది. నా కనురెప్పలు పల్చగా ఉండడం వల్ల నన్ను అవాయిడ్ చేశారు. కనురెప్పలు పల్చగా ఉన్నాయా? నువ్వేం మాట్లాడుతున్నావు మీనా? సుశీలానే అందరికంటే ముందుంది. తనే టీవీలో చాలా బాగా డాన్స్ చేసింది. తను కనురెప్పలు మందంగా ఉండడం వల్ల అందంగా కనిపించింది. అది చూసి దానికి ఎలా ఉంటుంది? అర్థమయ్యేలా చెప్పు. నీకు చెప్పినా అర్థం కాదు. నీ కనురెప్పలు కూడా నాలాగే ఉన్నాయి. కానీ సుశీల కనురెప్పలు చూస్తేనే నీకు అర్థమవుతుంది. నా కళ్ళు చూడు, నా కళ్ళ కంటే అందంగా ఉన్నాయా? నేనే అప్సెట్ గా ఉన్నాను. ఈ సమయంలో పోయి వేళాకులం ఆడతావేంటి? తను కనురెప్పలు ఎలా ఉన్నాయో సరిగ్గా చెప్పు. నా చేతనైన సహాయం నేను చేస్తాను. నిజంగానా? సుశీల కనురెప్పలు ఎలా ఉంటాయో తెలుసా? పెన్సిల్ తో గీసినట్టు డార్క్ గా ఉంటాయి. నన్ను అడిగితే ఇప్పుడే నీ కళ్ళు అందంగా ఉన్నాయి. సరే సరే, నేను నీకు సహాయం చేస్తాను. దీనికి నువ్వు టీవీలో కనపడకపోవడానికి ఏంటి సంబంధం? సుశీల లాగా కనురెప్పలు ఉండి నన్ను ముందు నిలబెట్టిండే వాళ్ళు నాకు అలా లేవే. నువ్వు చెప్పేది నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు. ఎందుకంటే బాగా డాన్స్ చేసే వాళ్ళే ముందు నిలబెడతారు. నాకు తనులాగా అందమైన కనురెప్పలు రావడానికి నువ్వే సహాయం చేయాలి. సరే, అలాగే చేస్తాను. ఆకు ఒక్క చిన్న వేసి కలిపితే చూసుకోండి పంచదార పండు మ్యాజిక్. ఏ మీరే దగ్గరికి రా. నా కళ్ళు బాగా తెరిచి చూడు. నీ రోజు వాటిని చూస్తూనే ఉన్నా కదా. నీ కళ్ళకేమైందా? ఇప్పుడైనా నా కళ్ళలో వ్యత్యాసం తెలిసిందా? నా దగ్గరగా వచ్చేలా చూడక నాకు భయంగా ఉంది. జగదీష్, మహేష్ దగ్గరకు వచ్చి నా కళ్ళని చూడండి. ఏమైంది మీనా? నీ కళ్ళల్లో నలుసు పడిందా ఏంటి? అదంతా ఏం లేదు. దగ్గరకు వచ్చి నా కళ్ళని చూడు. ఏదైనా వ్యత్యాసం తెలుస్తుందా? నాకే వ్యత్యాసం తెలియడం లేదు. చేస్తున్నారు అసలు నీ కళ్ళకి ఏమైంది? నీ కళ్ళు వాచినట్టు కనపడుతున్నాయే.
నీ కళ్ళు ఇలా కావడానికి కారణం ఎవరో చెప్పు, అంటూ నే చూస్తాను. ఓకే, ఒక రౌండ్ ఫామ్ చేయండి. రేపు జరగబోయే డాన్స్ ప్రోగ్రామ్ కి నిన్న రిహార్సల్ చేసినట్టు ఇవాళ చేయాలి. అందుకందరూ రెడీ అవ్వండి. నేను చెప్పిన మూమెంట్స్ అన్ని జ్ఞాపకం ఉన్నాయా? అది మాత్రమే కాదు, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి బహుమతి లభిస్తుంది. మీనా, ముందుకొచ్చి నిలబడు. ఓ, నేను అనుకున్నట్టే జరిగింది. వావ్, నా కనురెప్పలే దీని అంతటికీ కారణం. ఈ రోజు రాత్రి నా డాన్స్ ని మా మమ్మీ డాడీ చూడబోతున్నారు. రెడీ, యాక్షన్. ఆ, తర్వాత స్టెప్ నేను మర్చిపోయానే. ఆ! దయచేసి మీ నవ్వులు ఆపుతారా? మీనా, ఈ రోజు నీకేమైంది? ఆ, క్షమించండి మిస్, ఆ కనురెప్పలు అది నువ్వేమంటున్నావు నాకు తెలియడం లేదు మీనా. అదేంటంటే నేనేం చెప్పబోతున్నానంటే నా కనురెప్పలు ఏమైంది? నీ కళ్ళకి తేడాగా కనిపిస్తున్నాయి. అయ్యో దేవుడా, ఏమైంది మీనా నీ కళ్ళకి? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేదా? సరే, వేరే ఎవరైనా ముందుకొచ్చాడండి. నువ్వు వెనక్కి వెళ్ళు మీనా. ఇది చాలా అన్యాయం. మీనా, నువ్వు ఎందుకే అలా చేసావు? నేను పంచదార పాంటని అడిగినందువల్ల తన శక్తిని ఉపయోగించి నాకు ఈ కనురెప్పనిచ్చాడు. అది మిస్కి నచ్చినందువల్ల నన్ను డాన్స్ లో వెనక్కి నిలబెట్టారు. ఏమైంది మీనా? నా కళ్ళు ఎప్పటిలాగే మార్చాయి. నువ్వు ఇంత హఠాత్తుగా చెప్తే ఎలా? నీ కళ్ళను మార్చాలంటే ఇంకా 2-3 రోజులు అవుతుంది.